భద్రాద్రి జిల్లా భద్రాచలం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రామాలయ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటితో జలమయమయ్యాయి. ఆలయం ఎదురుగా ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాల వద్ద అలాగే నిత్యాన్నదాన సత్రం ముందు వర్షపు నీరు నిలిచిపోయింది. నిత్యాన్నదాన సత్రం లోపలికి సగం లోతులోకి వరకు నీరు రావడంతో అన్నదానం ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఆలయ అధికారులు ఇప్పుడు అందజేస్తున్నారు. నిస్టా కాంప్లెక్స్ ముందున్నటువంటి దుకాణాల్లోకి రామాలయం తూర్పు మెట్ల ముందు ప్రాంతంలో కూడా భారీగా వర్షపు నీరు చేరింది. పట్టణంలోని బ్యాక్ వాటర్తో పాటు వర్షపు నీరు భారీగా చేరింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ కరకట్ట ఉన్న వద్ద స్లూయిజుల ద్వారా గోదావరిలోకి నీరు వదులుతున్నారు. ఇరిగేషన్ అధికారులు ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు స్లూయిజులు మూసి పట్టణం బ్యాక్ వాటర్ను గోదావరిలోకి మోటార్ల ద్వారా తరలించారు. గోదావరి వరదలు తగ్గాక స్లూయిజులు మూసివేసి ఉండటంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా పట్టణ బ్యాక్ వాటర్తో పాటు వర్షపు నీరు భారీగా రావడంతో రామాలయ ప్రాంగణం వర్షపు నీటి నుండి చెరువులు తలపిస్తోంది. భద్రాద్రి జిల్లా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రామాలయ పరిసర ప్రాంతాలు వర్షపు నీటితో జలమయమయ్యాయి. ఆలయం ఎదురుగా ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణం వద్ద అలాగే నిత్యాన్నదాన సత్రం వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. నిత్యాన్నదాన సత్రంలోనికి నడుము నీటిలోతు నీరు రావడంతో అన్నదానం ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఆలయ అధికారులు అందజేస్తున్నారు. విస్తా కాంప్లెక్స్ ముందున్న దుకాణాల్లోకి రామాలయం తూర్పు మెట్ల ముందు ప్రాంతంలో భారీగా వర్షపు నీరు చేరింది. పట్టణంలోని బ్యాక్ వాటర్తో పాటు వర్షపు నీరు భారీగా చేరింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ కరకట్ట వద్ద ఉన్న స్లూయిజుల ద్వారా గోదావరిలోకి నీరు వెళ్తుంది. ఇరిగేషన్ అధికారులు ఇటీవలే వచ్చిన గోదావరి వరదలకు స్లూయిజులు మూసి పట్టణం బ్యాక్ వాటర్ గోదావరిలోకి మోటార్ల ద్వారా తరలించారు. గోదావరి వరదలు తగ్గాక స్లూయిజులు మూసివేసి ఉండటంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా పట్టణ బ్యాక్ వాటర్తో పాటు వర్షపు నీరు భారీగా రావడంతో రామాలయ ప్రాంగణం వర్షపు నీటి నుండి చెరువులు తలపిస్తోంది.